సినిమా ఇండస్ట్రీలో హీరోల స్థానం మారిపోతూ ఉంటుంది. నిన్నటి వరకు అగ్రస్థానంలో ఉన్న హీరో ఒక్క పరాజయంతో వెనుకబడిపోతే, అదే సమయంలో ఒక యువ హీరో ఘన విజయం సాధించి తారాపదంలో దూసుకెళ్లడం సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఇలాంటి పరిస్థితినే తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ మరియు యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ మధ్య చూస్తున్నామని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కొన్నేళ్ల వరకు శివకార్తికేయన్ కు తమిళనాట తిరుగులేని మార్కెట్ ఉండేది. వరుస విజయాలతో ఆయన స్టార్డమ్ స్థిరంగా కొనసాగింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయన సినిమాలు విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాయి. అదే సమయంలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా లవ్ టుడే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ప్రదీప్ హీరోగా నటించిన డ్రాగన్, డూడ్ సినిమాలు కూడా వరుసగా హిట్లు నిలిచాయి. ఈ మూడు సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరడంతో ప్రదీప్ రంగనాథన్ కు ప్రేక్షకుల్లోనే కాదు బయ్యర్లలోనూ కూడా గట్టి క్రేజ్ ఏర్పడింది. తక్కువ కాలంలోనే ఆయన సేఫ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక శివకార్తికేయన్ విషయానికి వస్తే డాక్టర్, డాన్, అమరన్ వంటి సినిమాలు తమిళం, తెలుగులో మంచి విజయాలు సాధించాయి. మధ్యలో వచ్చిన ప్రిన్స్ ఓ మోస్తారు స్పందనకే పరిమితమైంది. తర్వాత మావీరన్ హిట్ గా నిలిచిన అయాలన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. గత ఏడాది ద్వితీయార్థంలో విడుదలైన మదరాసి సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడానికి తీవ్రంగా కష్టపడింది. తాజా సంక్రాంతికి వచ్చిన పరాశక్తి మాత్రం ఫ్లాప్ టాక్ తో నడుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా 80 కోట్ల మార్కు వద్దే నిలిచిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.